హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఏపీ టెట్ 2025కి సంబంధించి పేపర్ 2A మ్యాథమెటిక్స్ సంబంధించి 21 డిసెంబర్ షిఫ్ట్ 1 పేపర్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో స్పీడ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకుందామండి. సపోజ్ ఇక్కడ నేను ఇది ఏ అనే ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ బి అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ నుంచి ఒక ట్రైన్ ఏదో ఎస్ఏ అనే ఒక స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, అదేవిధంగా బి నుంచి ఎస్బి అనే ఒక స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఇవి రెండు కలిపి ఏదో ఒక పాయింట్ సి దగ్గర మీట్ అయ్యాయి అనుకుందాం. క్లియర్? ఇప్పుడు ఈ విధంగా ఈ రెండు ట్రైన్స్ ఒకే టైంలో స్టార్ట్ అయ్యి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒకదాన్ని కలుసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు ఏ నుంచి మొదలెట్టిన ట్రైన్ బి అనే పాయింట్కి చేరుకోవడానికి నాకు TA అవర్స్ పట్టింది అనుకోండి. అదేవిధంగా బి నుంచి మొదలైన ట్రైన్ ఏ అనే పాయింట్ చేరుకోవడానికి TB అనే టైం పట్టింది అనుకోండి. ఇప్పుడు వాటి యొక్క స్పీడ్స్ అదేవిధంగా టైమ్స్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటో చూద్దాం. సో SA ఈజ్ SB అంటే స్పీడ్ రేషియో షుడ్ బి ఈక్వల్ టు √TB/TA. అంటే మనకు తెలుసు స్పీడ్ టైం ఎప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి, బట్ √ఓవర్ పెట్టుకోవాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ టైమ్స్ యొక్క ఇన్వర్స్ రేషియో రాసుకోవాలి. క్లియర్? ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వస్తే, క్వశ్చన్ లో మనకి ఏమని చెప్పాడండి, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక ట్రైన్ ట్రావెల్ చేసింది, సి అనే పాయింట్ దగ్గర మీట్ అయిన తర్వాత తను ఎంత టైం ట్రావెల్ చేసిందని చెప్పారండి, 2 అవర్స్ ట్రావెల్ చేసింది అన్నారు. అదే విధంగా బి నుంచి మొదలైన ట్రైన్ ఏ అనే పాయింట్ రీచ్ అవడానికి ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసిందండి, 3 అవర్స్ ట్రావెల్ చేసింది అన్నారు. ఇప్పుడు మనకి స్పీడ్ రేషియో కావాలి కాబట్టి SA/SB ఈజ్ ఈక్వల్ టు √TB/TA. కాబట్టి TB ఎంతండి, ఇక్కడ 3, TA ఎంతండి 2. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి, √3:√2 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక రాంబస్ గురించి చెప్పడం జరిగిందండి. ఈ రాంబస్ యొక్క ఏరియా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా దాని యొక్క 2 డయాగ్నల్ సంబంధించినటువంటి రిలేషన్ ఇవ్వడం జరిగింది. అయితే పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం రాంబస్ అంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటర్ తీసుకుంటే దాంట్లో 4 భుజాలు సమానంగా ఉంటూ కర్ణాలు అనేవి అసమానంగా ఉంటే వారిని మనం ఏమంటాం, రాంబస్ అంటాం. అంటే రాంబస్ ఈజ్ ఏ క్వాడ్రిలేటర్, ఇట్ కంటైన్స్ ఆల్ 4 sides ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి యొక్క డయాగ్నల్ లెంత్ D1 అనుకున్నాను, అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డయాగ్నల్ లెంత్ ని D2 అనుకున్నాను, ఈ యొక్క భుజమును A అనుకున్నాను సైడ్. అప్పుడు డయాగ్నల్స్ కి సైడ్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటండి, సైడ్ ఈజ్ ఈక్వల్ టు √D1² ప్లస్ D2²/2. నెక్స్ట్ ఇక్కడ డయాగ్నల్ సంబంధించి ఇంకొక మాట కూడా ఇచ్చాడు, D ఈజ్ ఈక్వల్ టు √D2. అంటే దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం అనుకుంటే అప్పుడు D1² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకి D2 అవుతుంది. అంటే ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడు, ఏ విధంగా D1 కి D2 కి సంబంధించినటువంటి రిలేషన్. అదే విధంగా ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఏమవుతుంది మనకి, ½ ఇంటూ D1 D2. ఇప్పుడు లెక్క ప్రకారం మనం పెరిమీటర్ కట్టాలి అంటే పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకు స్పష్టంగా తెలుసు ఏంటండి, 4A. అంటే ముందు నేను ఒక సైడ్ కట్టి ఆ సైడ్ ని 4 టైమ్స్ చేస్తే వచ్చేది నాకు పెరిమీటర్. కాబట్టి ఇప్పుడు నా ఎయిమ్ ఏంటండి, సైడ్ లెంత్ ని కట్టాలి. సో సైడ్ లెంత్ కట్టాలంటే ఇప్పుడు డయాగ్నల్స్ ఉపయోగించుకుని నేను సైడ్ ని ఫైండ్ చేయాలి. కాబట్టి నాకు ఏరియా ఎంత ఇచ్చాడు, 108 ఇచ్చాడు. కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటండి, ½ ఇంటూ D1 D2 ఈజ్ ఈక్వల్ టు 108. కానీ ఇక్కడ D1 D2 రిలేషన్ లో D2 బదులు D1² రాస్తే ఇక్కడ మనకి ఏమవుతుందండి, D1 ఇంటూ D1² ఈజ్ ఈక్వల్ టు 2 కాస్త అటుకెళ్తే 216 అవుతుంది. అంటే ఓవరాల్ గా ఇది ఏమవుతుంది, D1³ ఈజ్ ఈక్వల్ టు 216 అంటే 6³ కాబట్టి సో D1 వాల్యూ ఎంత వచ్చిందండి, మనకి 6 వచ్చింది. ఎప్పుడైతే D1 వాల్యూ 6 అయిందో D2 వాల్యూ మనకి ఏమవుతుంది, దాని యొక్క స్క్వేరే కాబట్టి 36 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి, సో ఏ వాల్యూ కావాలంటే √D1² అంటే 6² అంటే 36, అదే D2² అంటే 36² ఇప్పుడు ఓవరాల్ గా నేను 36 కామన్ తీసుకొస్తే ఆ 6 బయటకు వచ్చేస్తుంది కాబట్టి 6 √1 ప్లస్ 36 అంటే 37/2. అంటే ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి, 3√37 అవుతుంది. ఎప్పుడైతే నాకు ఏ వాల్యూ తెలిసిందో పెరిమీటర్ ని ఫైండ్ చేయొచ్చు. కాబట్టి 4 ఇంటూ A కాబట్టి 4 ఇంటూ 3√37 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 12√37. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నాడు. ఏంటంటే క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య కాదు అని అడుగుతున్నాడు. సో మనం ప్రధాన సంఖ్యని
అవునో కాదో చెక్ చేయడానికి సో మెనీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడైనా ఇచ్చిన సంఖ్య అనేవి ఒక 3 డిజిట్స్లో ఉంటే మనం ప్రధాన సంఖ్య అవునా కాదని చెక్ చేయడానికి ద బెస్ట్ మెథడ్ డివిజిబిలిటీ మెథడ్. అంతేకాకుండా మనకి ఇచ్చిన ప్రధాన సంఖ్య ఎప్పుడూ కూడా 6k +or-1 రూపంలో ఉంటుంది. సో దాని ప్రకారం కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చెక్ చేస్తే 4 ఆప్షన్స్ కూడా 6k +or-1 రూపంలో ఉంటుంది. అంటే 6k +or-1 అంటే ఏం లేదండి, ఏదైనా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యని 6తో భాగించేటప్పుడు అయితే +1 కానీ -1 కానీ మనకి ఏమవుతుంది, శాషంగా వస్తుంది. సో రిమైండర్గా వస్తుంది. కాబట్టి ద బెస్ట్ మెథడ్ ఓన్లీ డివిజిబిలిటీ. సో డివిజిబిలిటీ రూల్స్లో మీరు ఏమీ లేదండి, మీకు ఉన్నటువంటి మినిమం ప్రైమ్ నెంబర్స్ అంటే 1 to 30 వరకు ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది 3 డిజిట్ ఇచ్చినప్పుడు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటున్నాను. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఈ విధంగా. దీనికి ఇప్పుడు మనకు డివిజిబిలిటీ రూల్స్ రావాలి. సో ఆల్రెడీ నేను డివిజిబిలిటీ రూల్స్ మీద కొంతకాలం క్రితం ఒక చిన్న వీడియో చేశాను. నెక్స్ట్ కూడా ఒక వీడియో చేస్తానండి మన సిలబస్ కవర్ చేస్తున్నప్పుడు. సో ఇందులో డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 విషయానికి వచ్చేసరికి ఏంటండి, మనకి ఎప్పుడు కూడా యూనిట్ ప్లేస్లో అంటే 1ల స్థానంలో ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య ఉండాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి ఏ సంఖ్యల్లో కూడా సరి సంఖ్య లేదు కాబట్టి ఏ సంఖ్య కూడా 2తో డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, ఇంతకీ ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్య 1 మరియు అదే సంఖ్యతో మాత్రమే నిశ్శేషంగా భాగించబడితే అటువంటి సంఖ్యలు మనం ఏమంటాం, ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అంటాం. క్లియర్? ఇప్పుడు 3 డివిజిబిలిటీ విషయానికి వస్తే ఏంటండి, సమ్ డిజిట్స్ సమ్ అనేది 3తో డివిజిబుల్ అయితే మొత్తం సంఖ్య కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ చూస్తే 3 + 2 + 3 అంటే మనకి ఏమవుతుందండి 7, 3తో డివిజిబుల్ అవ్వదు. అదేవిధంగా 11 3తో డివిజిబుల్ అవ్వదు. 13 3తో డివిజిబుల్ అవ్వదు. అదేవిధంగా 17 3తో డివిజిబుల్ అవ్వదు. అంటే సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్స్ కూడా ఏది ఫాలో చేయట్లేదు. నెక్స్ట్ 5 అంటే ఏంటి, మనకి ఎప్పుడు యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య ఏమవుతుందండి, 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలో ఏది కూడా యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ లేదు కాబట్టి 5తో కూడా ఏ సంఖ్యలో డివిజిబుల్ అవ్వట్లేదు. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి 7, 11, 13, 17, 19 రిమైనింగ్ అన్ని ప్రైమ్ నెంబర్స్ని కూడా మనం ఆసిలేటర్ కాన్సెప్ట్లో ఉపయోగించి చేసుకోవచ్చు. సో ఇప్పుడు 7 డివిజిబిలిటీ రూల్ అంటే ఏం లేదండి, సపోజ్ ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు, 223 అనే ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ 7 డివిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ని మనం తీసుకొని దాన్ని 2తో మల్టిపుల్ చేయాలి. ఇలా మల్టిపుల్ చేయగా వచ్చిన వాల్యూ ఎంత, 3 2 = 6. ఈ వచ్చిన వాల్యూని 22లో నుంచి మీరు సబ్ట్రాక్ట్ చేసుకోవాలి రిమైనింగ్ నెంబర్లోంచి. అప్పుడు 22 - 6 అంటే మనకి ఎంత అవుతుందండి, 16 అవుతుంది. ఈ వచ్చినటువంటి 16 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. ఎప్పుడైతే ఇది 7తో డివిజిబుల్ అవ్వట్లేదో మొత్తం సంఖ్య కూడా 7తో డివిజిబుల్ అవ్వదు. క్లియర్? నెక్స్ట్ అంటే 443 చూద్దాం. 443 విషయానికి వచ్చేసరికి ఏం చేయాలండి, 7తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయడం కోసం దీన్ని 2తో డివిజిబుల్ చేస్తాం. 3 2 = 6. క్లియర్? సో 44లో నుంచి మనం 6ని సబ్ట్రాక్ట్ చేస్తే ఉంది 38. 38 అనేది 7తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది, 7తో మొత్తం సంఖ్య అనేది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఏముంది, 553 లాస్ట్ డిజిట్ 3 కాబట్టి దీన్ని 2తో మల్టిపుల్ చేసి 3 2 = 6. క్లియర్? సో ఇక్కడ 55లోంచి 6 తీస్తే ఎంతండి, 49. 49 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 553 కూడా 7తో నిశ్శేషంగా భావించబడుతుంది. అంటే ఇచ్చిన సంఖ్యలో మనకి ప్రైమ్ నెంబర్ కానిది దొరికిసింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 553. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడండి, మనకి 4^1 - x + 4^1 + x = 10 ఇస్తే x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇందులో మనం ఏం చేస్తున్నామంటే దీన్ని మనకి స్పష్టంగా తెలుసు a⁴m × a⁴n = a⁴m + n. అదేవిధంగా a⁴m/a⁴n = a⁴m - n. సో ఈ ఎక్స్పోనెంట్స్ ఫార్ములాను ఉపయోగించుకొని దీన్ని రాస్తే నేను ఏం రాయొచ్చండి, 4^1 అంటే 4/4x. అదేవిధంగా ప్లస్ దీన్ని కూడా 4^1 అంటే 4 × 4x = ఎంతండి 10. ఇప్పుడు ఈ రెండిట్లో నాకు 4 అనేది కామన్ వస్తే నాకు ఏమవుతుందండి 1/4x + 4x = 10. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 2 2 5
సో ఈ ఫైనల్గా మనకి ఏం మిగులుతుందండి, ఇది 4x ప్లస్ 1/4x ఈజ్ ఈక్వల్ టు 5/2 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న లాజిక్, ఎప్పుడైనా సరే మనకి ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక సమ్ వాల్యూ అని అనుకున్నాం అనుకోండి, ఏ అనుకున్నాం అనుకోండి, దీన్ని రాసుకుంటే ఏమవుతుంది, మనకి x² ప్లస్ 1/x అవుతుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ మొత్తాన్ని నేను ఏదో సమ్ y అనుకున్నాను, ఈ వాల్యూ మొత్తాన్ని y అనుకుంటే నాకేమవుతుంది, y ప్లస్ 1/y రూపంలో ఉంది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, x² ప్లస్ 1/x అంటే దాని అర్థం ఏంటి, ఈ 5/2ని కాస్త మీరు రాస్తే ఏమి రాసుకోవచ్చండి, 4 ప్లస్ 1/2 అంటే x² ప్లస్ 1/2 కాబట్టి. ఇప్పుడు దీన్ని కొంచెం కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందండి, ఇది 4x. దీన్ని రాసుకుంటే మనం ఏం రాసుకోవచ్చండి, 4x ప్లస్ 1/4x ఈజ్ ఈక్వల్ టు 4/2 అంటే 2 ప్లస్ 1/2. క్లియర్? అంటే దీన్ని బట్టి స్పష్టంగా మనకి 4x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 2 అవుతుంది. దీని కాస్త మనం రాస్తే ఏమవుతుంది, 2/2x ఈజ్ ఈక్వల్ టు 2n. ఎప్పుడైతే బేసెస్ ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x ఈజ్ ఈక్వల్ అంతే 1/2. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమవుతుందండి, √1 + 6 × 7 × 8 × 9 అని అడుగుతున్నారు. సో ఒకవేళ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం అనుకోండి, మనకి 6 7s ఎంత 42, అదేవిధంగా 42 8s, సో 2 8 16, 4 8 32 అంటే 336 × 9 మనం మల్టిపుల్ చేసుకుంటే ఈ వాల్యూ కాస్త నాకు 3024 వస్తుంది. అంటే 3024 + 1 అంటే √3025. క్లియర్? సో ఎప్పుడైతే మనకి √3025 అంటే దీని యొక్క స్క్వేర్ రూట్ మనకి ఏమవుతుందండి, 55 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఎప్పుడైనా సరే మీకు ఎగ్జామినేషన్లో n × n + 1 × n + 2 × n + 3 + 1 అని ఇచ్చి దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ మిమ్మల్ని ఫైండ్ చేయమంటే దీనికోసం మీరు పెద్దగా ఆలోచించొద్దు. మనకి ఇచ్చేటువంటి ఫస్ట్ వాల్యూ, మనకి ఇచ్చేటువంటి లాస్ట్ వాల్యూ, రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అంటే n × n + 3 + 1 అనేదే మన యొక్క ఆన్సర్. ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ చూస్తే వాట్ ఇస్ ద ఫస్ట్ వాల్యూ 6, వాట్ ఇస్ ద లాస్ట్ వాల్యూ 9 కాన్జుగేటివ్ ఇచ్చినప్పుడు 6 9 54, 54 + 1 55, కాబట్టి 55 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 0.005 ఇచ్చాడు. వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ అని అడిగాడు. సో మనకి తెలుసు ప్రాబబిలిటీలో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఎన్ ఈవెంట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ వాల్యూ ఎప్పుడు మనకి ఏమవుతుందండి 1 అవుతుంది. ఇక్కడ నాట్ ఈ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఈ బార్ అని. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ వాల్యూ మనకి స్పష్టంగా చెప్పాడు ఎంతండి 0.005. సో నాకు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ కావాలంటే పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 - 0.005. సో ఈ వాల్యూ కాస్త 0.995 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మీను మీడియన్ దానికి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాడండి. సో మనకి ఏం కట్టమన్నాడు, మోడ్ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. మనకి స్పష్టంగా తెలుసు మోడ్ ఒక ఇంపీరికల్ ఫామ్లో ఉంది. మీను మోడ్ మీడియన్లో మోడ్ ఈజ్ ఈక్వల్ టు సో 3 × మీడియన్ -2 × మీన్. ఈ ఫార్ములాని మీరు చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమీ లేదండి, ఇక్కడ రెండిట్లోనే మనం గమనిస్తే కామన్గా మీ అంటే మీడియన్ మీన్ మోడ్ వేరే ఉంటుంది కాబట్టి ఇందులో మీడియన్ పెద్దది కాబట్టి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ -2 × మీన్. ఇక్కడ మీడియన్ అంటే మధ్యగతము, మీన్ అంటే సగటు, మోడ్ అంటే బహుళికము. సో మనకి వాటి యొక్క వాల్యూస్ ఇచ్చిన కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం డైరెక్ట్గా. 3 సో మీడియన్ ఎంత ఇచ్చింది 30.5 -2 × 28.2. సో ఈ వాల్యూ కాస్త 91.5 -56.4 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ 35.1. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి ఇఫ్ ద పాయింట్స్ ఈ విధంగా మన కోఆర్డినేట్ పాయింట్స్ ఇచ్చాడంటే కొలీనియర్ అంటే సరైక్యాలన్నాడు. ఎప్పుడైతే సరైక్యాలంటే ఏంటి, మనం తీసుకున్నటువంటి 3 బిందువులు కూడా ఒకే రేఖపై ఉంటే వాటిలో మనం ఏమంటాం సరైక్య బిందువులు అంటాం. ఎప్పుడైతే సరైక్యాలు అయ్యో దానికి ఫైండ్ చేయడం కోసం ఒక 3 కండిషన్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటి, ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎప్పుడు మనకి ఏమవుతుంది 0 అవుతుంది సరైక్యాలని చెప్పొచ్చు. లేదా సెకండ్ విషయానికి వచ్చేసరికి డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉంటే అంటే డిస్టెన్స్ ఆఫ్ ఏబి ప్లస్ డిస్టెన్స్ ఆఫ్
బీసీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఏసీ అయితే అవి కూడా మనం ఏం చేయొచ్చు సరిక్కేయాలని చెప్పొచ్చు. అదేవిధంగా థర్డ్ వన్ స్లోప్స్ ఈక్వల్గా ఉన్నా సరే మనం ఏం చేయొచ్చు, దాన్ని సరిక్కేయాలని చెప్పొచ్చు. ఇందులో మనకి అన్నోన్ వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటిలో కల్లా మనం స్లోప్ ఈక్వల్ కాన్సెప్ట్ తీసుకుంటే ఈ యొక్క ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకని నేను ఏం చేస్తానంటే స్లోప్కి తీసుకున్నాం. సో మనకి x1 y1 x2 y2 అనేవి 2 పాయింట్స్గా తీసుకుంటే వాటి యొక్క స్లోప్ మనకి ఏమవుతుందండి, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి ఈ కోఆర్డినేట్లో దీన్ని ఏదో ఏ కోఆర్డినేట్, దీన్ని బి కోఆర్డినేట్, దీన్ని సి కోఆర్డినేట్ అనుకుంటే నేను ఏం రాస్తానంటే స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఒకే లైన్పై ఉన్నాయి కాబట్టి వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి స్లోప్ ఆఫ్ ఏసీ ఆర్ బీసీ వాట్ ఆర్ మేబీ. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏబీ కావాలంటే నాకు 60 - 2t అంటే నాకు 4t/2t - t అంటే t ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ అంటే 8 - 2t/3 - t. ఇక టీకి క్యాన్సిల్ అవుతుంది. సో మనం ఫైనల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే క్రాస్ మల్టిప్లికేషనే కాబట్టి 4 3 12 - 4t ఈజ్ ఈక్వల్ టు 8 - 2t. క్లియర్. సో ఈ వాల్యూ కాస్త అటుపక్క వెళ్ళిపోతే 2t ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో టీ వాల్యూ ఎంత అవుతుందండి, 2. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏబిసిడి అనే ఒక వెర్టిసెస్ ఇచ్చాడు ఒక ప్యారలలోగ్రామ్లో. సో అయితే ఇందులో డి అనే వెర్టిసెస్ గురించి చెప్పలేదు. ఆ వాల్యూని ఫైండ్ చేస్తే అప్పుడు tan θ ఈక్వల్ టు a/b అయితే మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ ఇక్కడ దీనికోసం మీరు ఒక కండిషన్ గుర్తుపెట్టుకుంటే, సపోజ్ ఏబిసిడి అనేది ఒక ప్యారలలోగ్రామ్గా తీసుకున్నాను. దీన్ని x1 y1, అదేవిధంగా ఇది x2 y2, అదేవిధంగా ఇది x3 y3, అదేవిధంగా డి కోఆర్డినేట్ నాకు కావాలంటే, అంటే మనకు ఒక ప్యారలలోగ్రామ్లో 3 వెర్టిసెస్ ఇచ్చి 4th వెర్టెక్స్ మనం కట్టుకోవాలంటే చాలా ఈజీ. దానికోసం ఏమీ లేదండి, మనకు ఆపోజిట్ సైడ్ ఇచ్చినటువంటి 2 వెర్టెక్స్ని కలిపి అందులో నుంచి మనకి రిమైనింగ్ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది మన యొక్క ఆన్సర్. సో దాని ప్రకారం చూస్తే మనకు డి యొక్క వెర్టిసెస్ కావాలంటే ఏమవుతుందండి, ఆపోజిట్ అంటే x1 + x3 - x2, అదేవిధంగా y1 + y3 - y2. ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్కలో చూస్తే x1 y1 ఏదో 1,2, ఇది 4,6, ఇది 5,7. ఇప్పుడు మనకి డి వెర్టిసెస్ కావాలంటే ఏం చేయాలంటే ఆపోజిట్ రెండింటిలో యాడ్ చేస్తే 1 + 5 అంటే 6, 6 - 4 అంటే 2, అదేవిధంగా 2 + 7 అంటే 9, 9 - 6 అంటే 3. సో డి వెర్టిసెస్ ఎంత వచ్చింది, 2,3. అంటే దీని ప్రకారము మనకి ఏ వాల్యూ ఎంత అవుతుందండి, 2 అవుతుంది. బి వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో మనకి tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడండి, a/b అంటే 2/3. tan θను కాస్త నేను రాసుకుంటే ఏం రాసుకోవచ్చండి, sin θ / cos θ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇక్కడ నాకు ఫైండ్ చేయాల్సిన వాల్యూ ఏంటి, cos θ - sin θ / cos θ + sin θ. ఇక్కడ అన్ని డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి, అంటే డిగ్రీస్ అంటే ఇక్కడ కాస్ యొక్క పవర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా cos θ ఈజ్ ఈక్వల్ టు 3 అని, sin θ ఈజ్ ఈక్వల్ టు 2 అని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎప్పుడైతే ఈ వాల్యూ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేశానో cos θ వాల్యూ 3 కాబట్టి 3 - 2 అంటే 1. సో 3 + 2 అంటే 5. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంతండి, 1/5. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం మనకు ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి ఇచ్చాడండి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం జనరల్గా ఈ కండిషన్స్ అప్లై చేసుకుని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ లెంతీ ప్రాసెస్. అలా కాకుండా మనం సింపుల్గా థీటాకు బదులు మనకు తెలిసినటువంటి నోన్ వాల్యూస్ ఏంటండి, 0 డిగ్రీస్, అదేవిధంగా 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, అదేవిధంగా మనం 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ కదా, ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అయితే ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక విషయం గమనించుకోవాలి. సపోజ్ నేను 0 డిగ్రీస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకి వాల్యూస్ ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు దానికి sin 0 ఎంతండి, మనకి 0. అంటే ఇక్కడ sin θ ఈజ్ కూడా 0 తీసుకున్నాను అనుకోండి, ఆన్సర్లో ఇక్కడ 0 వస్తుంది, ఫస్ట్ ఆప్షన్లో కూడా 0 ఉంది. ఇలా యాంబిగ్యూటీ అంటే 2 సార్లు వచ్చే ఆప్షన్స్ మనం తీసుకుంటే మనం టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు. అందుకని నేను ఏం చేస్తానంటే 0 డిగ్రీస్ అంటే ఆప్షన్స్లో, అదేవిధంగా 90 డిగ్రీస్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు, 90 డిగ్రీస్ తీసుకుంటే మనకి కాసులో కూడా ఇబ్బంది పడతాం. క్లియర్. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే తీసుకోవట్లేదు సైన్ కాసులు ఈ వాల్యూస్. అదేవిధంగా 45 డిగ్రీస్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకు 45 డిగ్రీస్ తీసుకోవట్లేదు, ఇప్పుడు sin 45 1/√2, అదేవిధంగా cos 45 కూడా 1/√2. అంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ 2 ఆప్షన్స్ కూడా సేమ్ వచ్చేలా ఉంది. అందుకని నేను తీసుకోవట్లేదు. ఇంకా మనకి చివరికి ఉందండి 30 డిగ్రీస్, 60 డిగ్రీస్. సో మీ ఇష్టం, θ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ తీసుకున్నా, 60 డిగ్రీస్ తీసుకున్నా మీకు ఒక డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ కన్క్లూడ్ చేయొచ్చు. క్లియర్. లేదా
ఎప్పుడైనా సరే ట్రిగనోమెట్రీకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు నేను చెప్పినటువంటి ఈ అద్భుతమైన ట్రిక్ని మీరు అప్లై చేసుకుంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఏంటది? ఏమీ లేదు, మనం తీసుకున్నటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇదేదో యాంగిల్ థీటా అనుకుంటే ఇది 3, 4, 5 ట్రిప్లెట్స్ అనుకోండి. దీన్ని బట్టి మనకి స్పష్టంగా సైన్ థీటా ఎంత అవుతుందండి? 3/5 అవుతుంది. కాస్ థీటా ఎంత అవుతుందండి? 4/5 అవుతుంది. తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత అండి? 3/5 కాబట్టి 9/25 హోల్ బై 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ 4/5 అంటే ఇది కూడా 9/5. క్లియర్? ప్లస్ ఇంక డైరెక్ట్గా చేస్తాం 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 ప్లస్ 4/5 అంటే మనకి ఏమవుతుందండి? ఇది 9/5 బై సైన్ థీటా అంటే 3/5 మైనస్ సైన్ థీటా అంటే మనకు తెలుసు 3/5 బై 1 మైనస్ కాస్ థీటా అంటే 1 మైనస్ 4/5 అంటే 1/5. ఇక్కడ 9కి 9కి క్యాన్సిల్, 5 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5కి 5కి క్యాన్సిల్, ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5కి క్యాన్సిల్, ఇక్కడ ఇది మిగులుతుంది. అంటే ఇక్కడ ఏం మిగిలింది? +3 మిగిలింది, ఇక్కడ -3 మిగిలింది. బోత్ విల్ బీ క్యాన్సిల్. ఇంకా చివరిగా మనకి ఏం మిగులుతుందండి? ఇక్కడ 1 మైనస్ 1/5 అంటే ఏమవుతుందండి? ఈ వాల్యూ 4/5. సో మన ఆన్సర్ 4/5 ఎక్కడ వస్తుందండి? కాస్ థీటా దగ్గర వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. సో ఈ విధంగా మన యొక్క ఆన్సర్స్ని ఈజీగా మనం ఈ ట్రిక్స్ అప్లై చేసుకొని కన్క్లూడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్లో టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం వాడే ట్రిక్స్ అనేవే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏమంటే ఒక రాంబస్ ఇచ్చాడండి, దాని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు. అంటే రాంబస్ అంటే మనకు స్పష్టంగా తెలుసు 4 భుజాలు సమానంగా ఉండి కర్ణాలు అసమానంగా ఉండేదాన్ని మనం రాంబస్ అంటాం. సపోజ్ దీని యొక్క పెరిమీటర్ ఇది ఏ సైడ్ అనుకుంటే P = ఎంత అండి? 4A. సో లెక్క ప్రకారం ఈ వాల్యూ 96 ఇచ్చాడు కాబట్టి సో ఏ వాల్యూ మనకి ఎంత అవుతుందండి? 24 అవుతుంది. అంటే ఏ వాల్యూ ఒక సైడ్ యొక్క లెంత్ ఎంత తెలిసిందండి మనకి? 24 సెంటీమీటర్స్. క్లియర్? ఇప్పుడు రెండో మాట ఏమంటే 1 obtuse యాంగిల్ ఆఫ్ అన్ ఇంటీరియర్ ఈజ్ 120 degrees. అంటే దాని అర్థం ఏంటంటే ఇందులో ఒక యాంగిల్ ఎంత అన్నాడు? 120 degrees అన్నాడు. మనకి స్పష్టంగా తెలుసు ఎప్పుడైనా రాంబస్లో ఎదురెదురు కోణాలు ఎలా ఉంటాయండి? సమానంగా ఉంటాయి. అంతేకాదు కర్ణము అనేది ఈ కోణాన్ని ఏం చేస్తుందండి? లంబ సమద్వీకరణ చేస్తుంది. క్లియర్? ఈ కర్ణాలు అనేవి ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకుంటే ఈ 120 degrees ఇక్కడ ఏమవుతుంది? 60 అవుతుంది, ఇక్కడ 60 అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక సపరేట్గా తీసుకొచ్చాను అనుకోండి. సపోజ్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకున్నాను. క్లియర్? సో ఈ యాంగిల్ ఎంత అవుతుందండి మనకి? ఒక యాంగిల్ 60 degrees అనుకున్నాను. సైడ్ ఎంత నాకు 24 అవుతుంది. సో త్రిభుజంలో 3 కోణాలు మొత్తం మనకు 180 degrees కాబట్టి ఈ రిమైనింగ్ ఈ యాంగిల్ ఎంత అవుతుందండి? 30 degrees అవుతుంది. క్లియర్? ఇప్పుడు దీన్ని బట్టి మన క్వశ్చన్లో ఏమడుతున్నాడు? మిగిలిన 2 కర్ణాల కొలతలు ఎంత అడిగాడు. ఇప్పుడు మనం దీని యొక్క లెంత్ని ఫైండ్ చేసి దానికి డబుల్ చేస్తే వచ్చేది ఒక కర్ణం అవుతుంది. అదేవిధంగా దీని యొక్క లెంత్ని ఫైండ్ చేసి దాన్ని డబుల్ చేస్తే ఇది రెండో కర్ణం యొక్క లెంత్ అవుతుంది. నేను ఏం చేస్తున్నానంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసమని 30 degrees తీసుకున్నాను. ఎందుకంటే sin 30 మనకు తెలుసు. సో sin 30 అంటే ఏంటి? ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం అంటే ఇదే కదా దీనికి సంబంధించి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? దీని ఏదో x అనుకున్నాను అనుకోండి. సో sin 30 = ఎదుటి భుజము చూడండి 30కి ఎదురుగా ఉన్న భుజము x/24. సో sin 30 అంటే ఎంతండి? 1/2 = x/24 కాబట్టి సో x మనకి ఎంత అవుతుందండి? 12 సెంటీమీటర్స్. కానీ మన ఆన్సర్ x కాదు. ఎందుకు? దానికి డబల్గా వచ్చిన వాల్యూ మనకు కర్ణం ఎంత అవుతుంది కాబట్టి 2x ఎంత అవుతుందండి? 24 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆప్షన్ వచ్చేద్దాం. ఆప్షన్లో 24 అనేది ఒకే ఒక ఆప్షన్లో కనబడుతుంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ మన యొక్క ఆన్సర్. అంటే ఒక కర్ణం 24 అవుతుంది, మరొక కర్ణము డయాగ్నల్ 41.57 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే మనకి ఏంటంటే a + b + c = 0 ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? a² + ab + b² వాల్యూ మనకు రావాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి a² + ab + b² నేను మనకు తెలిసినటువంటి ఆల్జిబ్రికల్ ఫార్ములాలో రాయాలనుకుంటే దీన్ని ఏం రాస్తానంటే a + b² - abగా రాసుకోవచ్చు కదా. ఎందుకు? a + b² అంటే a² + 2ab + b² అందులోంచి -ab తెస్తే వచ్చేది ఈ వాల్యూ. మనకి ఇచ్చిన కండిషన్ ఏమని ఇచ్చాడండి? a + b + c = 0 ఇచ్చాడు. అంటే a + b మనకి ఏమవుతుందండి? -c అవుతుంది. అంటే ఎక్కడైతే a + b ఉందో దాని బదులు నేను -c సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. ఇది -c² - ab అంటే ఈ వాల్యూ కాస్త c² - ab అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఫైండ్ ద సమ్ ఆఫ్ 24 టర్మ్స్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ హూజ్ nth టర్మ్ ఈజ్ గివెన్
ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3n + 2n అని ఇచ్చాడు. అంటే మనకి ఎన్నో పదం ఇచ్చాడండి, దాంట్లో 24 పదాల మొత్తాన్ని కనుగొనమంటున్నాడు. సో మనకి సమ్ ఆఫ్ అంటే సిగ్మా ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకు స్పష్టంగా తెలుసు n/2 × a + l. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్. ఇప్పుడు నాకు టిఎన్ అంటే ఏ అనే పదం ఇచ్చాడు. ఏఎన్ ఎంత ఇచ్చాడండి? 3 + 2n ఇచ్చాడు. సపోజ్ నేను n ఈజ్ ఈక్వల్ టు 1 వేసాను అనుకోండి, నాకు వచ్చేది ఏమవుతుంది? ఫస్ట్ టర్మే కదా. సో a1 ఈజ్ ఈక్వల్ టు 3 + 2 అంటే 5. అలాగే నేను n ఈజ్ ఈక్వల్ టు 24 వేసాను అనుకోండి, నాకు లాస్ట్ టర్మ్ వస్తుంది an ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి? సో 2 24 48, 48 + 3 అంటే 51. సో మనకి ఫస్ట్ టర్మ్ తెలిసింది, లాస్ట్ టర్మ్ తెలిసింది, n టర్మ్స్ తెలుసు కాబట్టి నేను సమ్ కడేస్తాను. సో మొత్తం పదాలు 24 24/2 ఇంటూ ఇందులో ఫస్ట్ టర్మ్ ఏ ఎంతండి? 5, లాస్ట్ టర్మ్ ఎల్ ఎంతండి? 51 + 51. సో ఈ వాల్యూ మనకి 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 56 × 12. సో 12 6 72, 7 12 5 60 కాబట్టి 672. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఆల్జిబ్రికలే సంబంధించి ఇచ్చాడండి. కింద మనకి ఏమి ఇచ్చాడంటే ఒక లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, దాని యొక్క సొల్యూషన్స్ పైన ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఇందులో ఏది దాని యొక్క సొల్యూషన్ అవుతుంది అన్నాడు. దీనికోసం మనం ఏమీ చేయనవసరం లేదు, ఎక్స్ వాల్యూ వై వాల్యూ తీసుకెళ్ళి కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడైతే సాటిస్ఫై చేస్తే అదే మన యొక్క ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు -3 వేసి అనుకోండి, 2 + -3 అంటే -1 సాటిస్ఫై అయింది. అలాగే సెకండ్ ఎక్స్ప్రెషన్లో చూస్తే మనకి ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 వేస్తే 2 2s are 4, వై ఈజ్ ఈక్వల్ టు -3 అయితే -3 × -3 + 9, 4 + 9 అంటే 13 అవుతుంది కానీ -5 అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో సెకండ్ ఆప్షన్ విషయానికి వద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, వై ఈజ్ ఈక్వల్ టు -4 అంటే -, కాబట్టి +12. సో ఇది కరెక్టే. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 వేస్తే 5 రెళ్ళు 10, -(-3) 13, ఇది కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసే ముందు దీనికి సంబంధించిన ఒక బేసిక్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. సపోజ్ క్వశ్చన్లో కూడా ఏమన్నాడంటే ఒక సర్కిల్ ఉందన్నాడు. నేను ఒక సర్కిల్ తీసుకున్నాను, దీని యొక్క సెంటరు ఓ అనుకున్నాను. క్లియర్? నెక్స్ట్ ఏమన్నాడంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాను, అది ఏ అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అనుకున్నాను. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ ఏ నుంచి దీని మీదకి ఏం చేశాను? ఒక ట్యాంజెంట్ని డ్రా చేశాను, 2 ట్యాంజెంట్స్. సో మనకి ఈ యొక్క పాయింట్ నేను ఏమనుకున్నానంటే టచ్ చేసిన పాయింట్ని పి అనుకున్నాను, ఈ యొక్క టచ్ చేసిన పాయింట్ని క్యూ అనుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమన్నాడంటే ఈ ఓపి అనేది మనకి ఏమవుతుందండి? స్పష్టంగా రేడియస్. అదేవిధంగా ఓక్యూ అనేది కూడా మనకి ఏమవుతుంది? రేడియస్. ఇవి రెండు కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. దాంతోపాటు ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి గీసినటువంటి లెన్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ అవుతుంది. అదేవిధంగా ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అవుతుంది, ఎందుకంటే ఇది రేడియస్ కాబట్టి. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు ఈ ఖండించుకునే పాయింట్ దగ్గర దీని యొక్క యాంగిల్ ఎంత అవుతుందండి? 90 degrees అవుతుంది కాబట్టి ఇది కూడా 90 degrees, ఇది కూడా 90 degrees. నెక్స్ట్ మన క్వశ్చన్లు ఏమంటే ఓపీక్యూ అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని కూడా టచ్ చేస్తూ ఒక కార్డ్ గీస్తున్నాను. క్లియర్? ఎప్పుడైతే ఈ కార్డ్ గీస్తున్నానో మనం గమనిస్తే ఇక్కడ నాకు ఏమవుతుంది? ఓపీక్యూ అనేది సమద్విబాహుని అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఎందువల్ల ఓపీ ఓక్యూలు రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. సపోజ్ నాకు ఇక్కడ ఉండే యాంగిల్ టీటా అనుకోండి, ఈ యాంగిల్ కూడా నాకు ఏమవుతుంది? టీటాయే అవుతుంది. క్లియర్? నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి త్రిభుజంలో ఉండేటటువంటి 3 కోణాల మొత్తం మనకి ఎంతండి? 180 degrees కాబట్టి ఇది టీటా, ఇది టీటా అయిందంటే ఈ వాల్యూ నాకు ఏమవుతుందండి? 180 - 2 టీటా అవుతుంది. క్లియర్? నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఇది 180 - 2 టీటా అయిందో ఇక్కడ ఏపీక్యూ అనే ట్రయాంగిల్ తీసుకుంటే ఏపీక్యూ అనే ట్రయాంగిల్ కూడా మనకేమవుతుంది? సమద్విబాహు త్రిభుజం అవుతుంది. క్లియర్? సో దాని ప్రకారంగా చూసుకున్నా సరే మనకి ఇదేమవుతుంది? 90 degrees, ఇది 90 degrees, 90 90 ఎంత అవుతుందండి? 180. సో రిమైనింగ్ వాల్యూ కావాలంటే ఇక్కడ నీకు ఈ వాల్యూ ఏమవుతుందండి? 2 టీటా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్లో ఏమడిగాడంటే ఈ టీటా వాల్యూ ఇస్తాడు. టీటా వాల్యూ ఎంత అన్నాడండి? 22.5 degrees అన్నాడు. అయితే మనకి ఏం కావాలి? ఏపీఏక్యూ అంటే ఈ 2 టీటా వాల్యూ ఎంత అని అడిగాడు. ఎప్పుడైతే టీటా వాల్యూ 22.5 అయిందో 2 టీటా వాల్యూ మనకి ఎంత అవుతుందండి? 22.5 2 అంటే
45 degrees అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్. ఈ బేసిక్ కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకుంటే గత టెట్లో డిఎస్సిలో కూడా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ ఒక్క డయాగ్రామ్ని మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ పీక్యూ ఇస్ అ లైన్ సిగ్మెంట్ ఆఫ్ లెంత్ 16.5 సెంటీమీటర్స్ అన్నాడు. సో నేను ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను. ఈ లైన్ ఇదేమనండి పీ అండ్ క్యూ, దీని యొక్క లెంత్ ఏమని చెప్పాడండి మనకి 16.5 సెంటీమీటర్స్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ అండ్ క్యూఆర్ ఆర్ 2 పర్పెండిక్యులర్స్ ఎట్ పి అండ్ క్యూ రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇదొక పర్పెండిక్యులర్, అదేవిధంగా ఇదొక పర్పెండిక్యులర్ తీసుకున్నాను. సో దీని ఏదో పిఎస్ అనుకున్నాను, దీని ఏదో క్యూఆర్ అనుకున్నాను. ఇవి రెండు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది లంబరేఖలని. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడంటే మనకి పి అండ్ క్యూ రెస్పెక్ట్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏ పీక్యూ, టీ ఈజ్ ఏ పాయింట్ ఆన్ పీక్యూ. టీ అనేది ఒక పాయింట్ అన్నాడు పీక్యూ మీద. నెక్స్ట్ ఏమన్నాడంటే పీటీ, ఈ వాల్యూ ఎంత ఇచ్చాడండి 1.5 సెంటీమీటర్స్. ఎప్పుడైతే ఓవరాల్గా 16.5 అయింది, ఇది 1.5 అయితే ఇది ఎంత అవుతుందండి 15 సెంటీమీటర్స్ అవుతుంది. అదేవిధంగా పిఎస్ ఇచ్చాడు, పిఎస్ లెంత్ ఎంత ఇచ్చాడండి మనకి 1.6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అన్నాడు. సో యాంగిల్ ఎస్ వాల్యూ యాంగిల్ ఆర్ వాల్యూ రెండు ఈక్వల్ అంటే అయితే క్యూఆర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని టచ్ చేస్తే ఇదొక లైన్ గీస్తున్నాను, అదేవిధంగా ఇక్కడ ఇదొక లైన్ గీస్తున్నాను. ఇక్కడ మనకి ఏం చెప్పాడండి ఈ వాల్యూ సపోజ్ టేటా అనుకో, ఈ వాల్యూ కూడా మనకి ఏమవుతుంది టేటా అవుతుంది. సో మనకి క్లియర్గా మెన్షన్ అర్థం చేసుకుంటే ఇది టేటా, ఇది టేటా, ఇది 90, ఇది 90, అప్పుడు ఇది ఏమవుతుందండి ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా అవుతుంది. సో దీని ప్రకారం ఎప్పుడైతే ఇక్కడ ట్రయాంగిల్ ఎస్పిటి అండ్ ట్రయాంగిల్ ఆర్టీక్యూ రెండు కూడా మనకి ఏమవుతుందండి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతున్నాయి. ఎందుకు యాంగిల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని. ఎప్పుడైతే రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యో వాటి యొక్క భుజాలు మనకి ఎలా ఉంటాయండి అనురూప నిష్పత్తిలో ఉంటాయి. సో దాని ప్రకారంగా మనం చూసుకుంటే మనకి ఏం కావాలి క్యూఆర్ లెంత్ కావాలి. క్లియర్. సో ఇప్పుడు నాకు రాసుకుంటే దీని ఏమవుతుంది పీటీ బై టీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ బై క్యూఆర్. ఇప్పుడు మనకి లెక్క ప్రకారం పీటీ వాల్యూ ఎంత అండి 1.5 బై టీక్యూ వాల్యూ ఎంత అండి 15 ఈజ్ ఈక్వల్ టు పిఎస్ వాల్యూ ఎంత అండి మనకి 1.6 బై సో క్యూఆర్ వాల్యూ మనకు కావాలి. క్లియర్. సో ఇక్కడ మనం దీనికోసం పెద్ద కష్టపడద్దు. ఈ 1.5ని 10తో మల్టిపుల్ చేస్తే నాకు 15 వస్తుంది. కాబట్టి 1.6ని కూడా నేను దేంతో మల్టిపుల్ చేయాలి 10 తోటే మల్టిపుల్ చేయాలి. సో 1.6ని 10తో మల్టిపుల్ చేస్తే నాకు ఏమవుతుంది 16 వస్తుంది. కాబట్టి 16 సెంటీమీటర్ మన యొక్క ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం పేపర్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ న్యూ పేపర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.